రాజకీయాల్లో జనసేనాని 100% స్ట్రైక్ రేట్ సాధించి ఏడాది తిరిగేసరికి సినిమాల్లో పవర్ స్టార్ బోల్తా పడ్డారు. ఆశించిన ఫలితం రాక డీలా పడ్డారు. ఫ్యాన్స్ని నిరాశపరిచారు. వాస్తవానికి హరిహర వీరమల్లు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని పవన్ కళ్యాణ్ అంచనా వేశారు. దానికి తగ్గట్టుగా ఆయనే రంగంలోకి దిగి ప్రమోషన్ చేశారు. గతంలో ఎన్నడూ ఏ సినిమా విషయంలోనూ జోక్యం చేసుకొని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కోసం అంతా తానే అన్నట్టుగా వ్యవహరించారు. అటు హైదరాబాద్, తర్వాత విజయవాడ, చివరగా విశాఖపట్నం అన్ని ప్రధాన నగరాల్లోనూ పర్యటిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ప్రచారం నిర్వహిస్తూ పబ్లిక్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. సినిమా ప్రమోషన్లో చురుగ్గా వ్యవహరించారు. కానీ అంతగా ప్రమోషన్ చేసినా ఆశించిన ఫలితం రాకపోవడం ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ని కలవరపరిచే అంశం. వాస్తవానికి ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యంగా నారా లోకేష్ లాంటి వాళ్ళు ట్వీట్లు చేశారు. చంద్రబాబు కూడా పవన్ సినిమా హిట్ కావాలి అన్నట్టుగా మాట్లాడారు. కానీ అదంతా పైకి మాత్రమేనా అనే అనుమానం కలుగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా హిట్ కావడం ద్వారా ఫ్యాన్స్లో మళ్ళీ ఉత్సాహం రెట్టింపు కావడం ద్వారా రాజకీయంగా జనసేన యాక్టివ్ అయితే ఆ తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయో టీడీపీ నాయకత్వానికి బాగా తెలుసు. అయినప్పటికీ మిత్రపక్ష నేతగా సినిమా విజయవంతం కావాలి అనే ఒక పోస్ట్ చేయడం ద్వారా చేతులు దులుపుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా విజయం కోసం జనసేన శ్రేణులు తీవ్రంగా శ్రమించాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి సాధారణ కార్యకర్తల వరకు అందరూ సినిమా సక్సెస్ కోసమై శ్రమించారు. కానీ ఫలితం రాకపోవడం ఇప్పుడు సినిమాల్లో పవర్ స్టార్ ఫ్యాన్స్నే కాదు, రాజకీయాల్లో జనసేన అభిమానుల్ని కూడా నిరుత్సాహపరిచే అంశం. కూటమి శ్రేణుల్లో కూడా ఒకంత అసంతృప్తిని మిగిల్చినటువంటి సినిమాగా హరిహర వీరమల్లు మిగిలిపోయింది. ఈ సినిమా వాస్తవానికి క్రిష్ డైరెక్షన్లో కంటిన్యూ అయి ఉంటే వేరేగా ఉండేది అనే మాట అందరి నోట వినిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సంతృప్తి చెందిన జనాలు విఎఫ్ఎక్స్ మినహా మిగిలిన అంతా సెట్ అయ్యాయి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ఫ్యాన్స్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా పలు ట్విస్టులన్నీ నీరుగారిపోవడం, విఎఫ్ఎక్స్ అత్యంత పేలవంగా ఉండడం, క్లైమాక్స్ అత్యంత నామమాత్రంగా నాసిరకపు సినిమాగా ముగించేయడం, ఇదంతా మొత్తంగా వీరమల్లు నిరుత్సాహపరచడానికి కారణమయ్యింది. సినిమా అటు ఇండస్ట్రీ పరంగానే కాకుండా ఇటు రాజకీయంగానూ నిరాశకు కారణమవుతోంది. ఒకవైపు జనసేన ఎన్నికల ఫలితాల తర్వాత కార్యకర్తల్ని నిరుత్సాహపరుస్తోంది. పదవుల పంపిణీ విషయంలో కానీ, పార్టీ పనితీరు విషయంలో కానీ, కూటమిలో ఇతర పార్టీల సహకార విషయంలో కానీ జనసేన శ్రేణులు రాను అసంతృప్తికి గురవుతున్నారు. అలాంటి సమయంలో కనీసం సినిమా హిట్ అయినా కొంత ఉత్సాహం కలిగేది, జనసేన శ్రేణుల్లో కదలిక ఉండేది. కానీ ఇప్పుడు సినిమా కూడా డీలా పడిపోవడంతో అటు రాజకీయంగా ఇటు ఇండస్ట్రీలో కలెక్షన్ పరంగా రెండు రకాలుగాను పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్కి సినిమా హిట్ అయ్యి చాలా కాలమైంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా ఏళ్లే గడిచిపోతుంది. ఈ కాలంలో వచ్చిన సినిమాలన్నీ ఏదో నామమాత్రంగా వసూళ్ళ వరకు పర్వాలేదనిపించిన సినిమాలే తప్ప పూర్తి స్థాయిలో ఇండస్ట్రీని షేక్ చేసేటంత స్థాయిలో సినిమాలు రావడం లేదు. అలాంటిది హరిహర వీరమల్లు హిట్ అయితే ఆ తర్వాత రాబోతున్నటువంటి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలకి కొంత ఊపు వస్తుంది అని అంతా ఆశించారు. అలాంటి అంచనాలతోనే సినిమా టికెట్లు భారీ రేట్లు పెట్టినా కొనుగోలు చేసి థియేటర్కి వెళ్ళారు. కానీ తీరా ఫలితం అందుకు భిన్నంగా ఉండడంతో అంతా డీలా పడ్డారు. దీని ప్రభావం రాజకీయంగా జనసేన మీద, అదేవిధంగా సినిమాల పరంగా రాబోయే 2 సినిమాల మీద ఖచ్చితంగా ఉంటుందనేటువంటి అంచనా ఉంది. మరి అలాంటి అంచనాల్ని తలకిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ ఏ రీతిన తన పార్టీని పట్టాలెక్కిస్తూ తన అభిమానుల్ని తిరిగి మళ్ళీ ఉత్సాహం కలిగించే రీతిలో ముందుకు సాగుతారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం.